ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ కూడా పేరు నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. ఇన్ని సంవత్సరాలు మేము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాకముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఈ తెలంగాణ పరిపాలించింది మాకు సంబంధం లేదు. ఇప్పుడే కొత్త అధికారంలో వచ్చిన కనుక అటు దాదాపు 70 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటే ఈ మొత్తం కూడా మాకు ఏం సంబంధం లేదు. గత ప్రభుత్వాలతో మాకు సంబంధం లేదు. ఈరోజే మేము వచ్చినట్లు మాట్లాడినట్లు ద్వారా తెలంగాణ ఆగం కావడానికి కారణం ఎవరు? ఇన్ని సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించింది ఎవరు? ఏ పార్టీ పరిపాలించింది? ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి రెండు పార్టీలు ప్రధానంగా అనేక సంవత్సరాలు. అత్యంత ఎక్కువ భాగం పరిపాలించింది కాంగ్రెస్ కూటమి. దేశాన్ని పరిపాలించింది, రాష్ట్రాన్ని పరిపాలించింది. మరి ఇన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి మీరు మీ పరిపాలనలో తెలంగాణ వచ్చే ముందు కూడా అప్పుడున్నటువంటి మా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది కూడా టేక్ ఓవర్ చేసింది కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే తీసుకున్నది కూడా. మరి ఆనాడు మా పాలమూరు పరిస్థితి ఏముంది? ఈ దేశంలో కరువు జిల్లాలంటే తెలంగాణలో అత్యంత కరువు ఏంటంటే పాలమూరు. ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ బ్యాంకు నుంచి ఎవరైనా అప్పు ఇవ్వడానికి వస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇట్లుంది అని చూపించడానికి ఎవరైతే దిక్కు అంటే మా పాలమూరు దిక్కు. ప్రపంచ బ్యాంకు నుంచి ఎవడొచ్చినా పాలమూరు చూపించాలి. ప్రపంచం నుంచి ఎవడొచ్చినా కానీ మాది ఇట్లుంది అప్పు అడగాలంటే మా మహబూబ్నగర్ చూడాల్సిందే, పాలమూరు గురించి అడగాల్సిందే. అత్యంత చదువులో వెనుకబడినటువంటి కూడా ఈ దేశంలో మా మహబూబ్నగర్ పాలమూరే. నిరక్షరాస్యతల పాలమూరే. వలసలు పోవడంలో దేశంలో నెంబర్ 1. 14 లక్షల జనాభా వలస పోవడానికి కారణం మీరు కాదా? ఈ దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పాలమూరు పేరు తెచ్చుకోవడానికి మీరు కాదా కారణం? ఎవరు ఎక్కువ అధికారంలో ఉంటారో ఈ ప్రాంతాన్ని ఎవరు ఎక్కువ అధికారంలో ఉండి పరిపాలిస్తారో వాళ్ళు కారణం. పరిపాలించి మంత్రులుగా ఉన్న మీరు మీ ప్రభుత్వంలో పాలమూరుకు చేసిందేమి? ఏ ఊర్లో చూసినా బొంబాయి బస్సులు, కలకత్తా బస్సులు, దుబాయ్ ఎయిర్పోర్ట్లో చూస్తే సగం దుబాయ్ పాలమూరు వలసలే. ఈ దేశంలో ఎక్కడ బిల్డింగ్ కట్టాలన్నా ఇలా జేసీబీలు వచ్చినాయి. ఆనాడు గడ్డపార తీసుకొని, సరికెపార తీసుకొని, గంప తీసుకొని నెత్తిన పెట్టుకొని పోయేది. ఎక్కడ గుంటలు తీసినా, కాలువలు తవ్వినా, పునాదులు తీసినా అవి పాలమూరు బతుకులే. 14 లక్షలు వలస పోవడానికి కారణం మీరు కాదా? తెలంగాణ జెండా ఎత్తుకోగానే శిలాపాలకాలకు పరిమితమై తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నంలో భాగంగా ఆనాడు చేసిన కుట్రలు తెలంగాణ ప్రజలు మర్చిపోలేదా? కేసీఆర్ జెండా ఎత్తుకోగానే ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడల్లా ఒక శిలాఫలకం. నిజంగా మీరు పాలమూరుకు నీళ్ళు ఇవ్వాలనుకుంటే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో కనీసం ఒక 2-3 టీఎంసీల రిజర్వాయర్ అయినా ఎక్కడైనా ఉందా? కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో నిజంగా పాలమూరుకు నీళ్ళు ఇవ్వాలంటే వర్షాకాలం నీళ్ళు లోడు వేసుకోవాలి. మరి తోడిన నీళ్లు, లిఫ్ట్ చేసిన నీళ్లు దోషిలో పోసుకోవాలన్నా, కుండలో పోసుకోవాలన్నా? అంటే పాలమూరుకి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం కాదు అక్కడ. కేవలం
మోసం చేయాలి, ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడుతుంటే కూడా కపటనాటక వాడిని తప్ప పాలమూరు బాగు చేయాలని ప్రయత్నం చేయాలి. భీమా కానీ, నెట్టెంపాడు కానీ, కల్లకుర్తి కానీ ఈ ప్రాజెక్టులన్నీ ఎండగట్టింది, ప్రాజెక్టులన్నీ కూడా మూలకు పడేసింది, పేరు పెండింగ్ ప్రాజెక్టులనే పేరు పెట్టింది మీ ప్రభుత్వ హయాంలోనే కాదా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎన్ని ఆకలి చావులు, ఎన్ని రైతుల ఆత్మహత్యలు, ఎన్ని వలసలు, చిన్న చిన్న కులాల వృత్తులు సర్వనాశనమైంది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించినటువంటి అత్యధిక భాగం పరిపాలించినటువంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు తెలంగాణ వచ్చినందుకే పాలమూరు అనేది, పాలమూరు ప్రాజెక్టులు అనేది పరుగు పడ్డాయి. పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకున్నాం, జలాశయాలను పెంచుకున్నాం, రిజర్వాయర్లని కట్టించుకున్నాం, వలసలు బంద్ అయినాయి. మీకు మేము పాదయాత్ర చేస్తున్నామని మీరు పాదయాత్ర చేయడమని కాదు, మేము ప్రాజెక్టుల సందర్శనని మీరు ప్రాజెక్టుల సందర్శనని కాదు, పని మీద పోటీ పడండి. మేము ఎన్ని నిధులు ఇచ్చినామో డబ్బులు ఇవ్వండి, మేము ఎన్ని నిధులు ఖర్చు పెట్టినామో అంతకన్నా ఎక్కువ నిధులు మీరు పాలమూరుకు నిధులు ఖర్చు పెట్టండి. మేము ఎన్ని ప్రాజెక్టులు పెట్టినామో మిగిలిన పనులు మీరు కంప్లీట్ చేయండి. ఏదిలా, ఒట్టెం, కర్వెన, ఉదండాపూర్ మొత్తం దాదాపు 5 రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి. లక్ష్మీదేవి పిల్లప్ప నార్లాపూర్ నుంచి మొదలుకుంటే మీరు మిగిలిపోయిన లక్ష్మీదేవి పనులు మీరు స్టార్ట్ చేయండి, మేము సంతోషపడతాం. ప్రాజెక్టుల కింద కాలువలు తవ్వండి, మేము సంతోషపడతాం. మేము పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసామని చెప్పుకుంటున్నాం కదా, మీరు మిగిలిపోయిన పనులు మేము కంప్లీట్ చేసి 5 నెలల్లో నీళ్ళు ఇచ్చినాం చెప్పుకోండి, అది సంతోషంగా ఉంటుంది. నిజంగా పాలమూరు బాగు చేయాలంటే పోటీ యాత్రలు కాదు, పోటీ పనులు చేయండి. విమర్శలకు మళ్ళీ విమర్శించడం కాదు, ఆత్మవిమర్శ చేసుకోండి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించి బాగు చేయాలని ప్రయత్నం చేయండి. కేవలం ప్రజలను మనము ఇగో వాళ్ళు యాత్ర చేస్తుండ్రు, మనం యాత్ర చేస్తే మైండ్ డైవర్ట్ అయితే అట్లా కాదండి. మీరు మమ్మల్ని రమ్మండి, మేము అందరం వస్తాం. మేము అందరం ఎమ్మెల్యేలు, మాజీ శాసనసభలో అందరం వస్తాం. మేము రివ్యూ పెట్టండి, అక్కడ రివ్యూ మీటింగ్ పెట్టండి. ఇలా మేము వెళ్తున్నామంటే మీరు కుంగిపోయిన పిల్లలను మరమ్మతు చేస్తలేరు. కేవలం ఇది అట్లే పెట్టి గవర్నమెంట్లో బదనాం చేయాలని ప్లాన్ తప్ప వేరేం లేదు. అది కాదు మనకు తెలంగాణ కావాల్సింది. దాని గురించి కాదు తెలంగాణ తెచ్చుకున్నారు. మీకు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, మేము 10 ఏళ్ళు చేసినాం, మీకు మాకన్నా బాగు చేస్తారని మీకు అధికారం ఇచ్చారు. మీరు మాకన్నా బాగు చేస్తారని అధికారం ఇచ్చినప్పుడు బాగు చేయడానికి ప్రయత్నం చేయండి, కానీ బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తే దానివల్ల తెలంగాణ నష్టం, పాలమూరు నష్టం తప్ప ఒరిగేది ఏం లేదు. అక్కడ సకాలంలో మీరు మరమ్మతు చేయకపోతే కుంగిపోతుంది. దానివల్ల ఎవరు నష్టం? కాంట్రాక్ట్ ఇచ్చిన ఎల్ఎన్టీ కంపెనీ, ఈ దేశంలో పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద వర్క్స్ అన్ని కూడా వాళ్ళకే ఇస్తారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులలో లోపాలు జరుగుతుంటాయి అక్కడక్కడ. ఆ లోపాలు మళ్ళీ మీరు సరిచేయండి. కుంగిపోయిన పిల్లలను ఎట్లా బాగు చేయాలని ప్రయత్నం చేయండి. మీరు ఇంకా బ్రహ్మాండంగా చేయండి. మేము యాత్ర పోతున్నాం, మీరు బంధనం చేసిండ్రు, మేము కూడా చూస్తామని పోతున్నాం. తొందరగా చేయడానికి అవకాశం చేస్తారని మేము పోతున్నాం. మీరు మేము పని చేయలేదని పోతున్నారా? ప్రాజెక్టు కట్టలేదని పోతున్నారా? కట్టిందని చెప్తున్నారు, చూద్దామని పోతున్నారా? దేనికి పోతున్నారో చెప్పండి. సరే, వెళ్ళేటప్పుడు కనీసం ఇరిగేషన్ మంత్రి గారిని తీసుకెళ్ళండి. మీరు చూడండి, 5 రిజర్వాయర్లు చూడండి. ఒకవేళ మమ్మల్ని తీసుకుపోవడానికి మీకు ఇష్టం లేకపోతే మీరు 5 రిజర్వాయర్లు చూడండి. ప్రతి రిజర్వాయర్ దగ్గర రివ్యూ మీటింగ్ పెట్టండి. ప్రతి రిజర్వాయర్ ఎంత పని అయింది,
ఆ రివ్యూ మీటింగ్లో ప్రెస్ ముందర అడగండి, అధికారులను అడగండి, ఇంకా ఎంత పని కావాలో అడగండి, మిగిలిన పని ఎట్లా చేయాలని చెప్పి ప్లాన్ చేయండి. దానికి పాలమూరు ప్రజలు హర్షిస్తారు. కానీ మేము యాత్ర చేస్తున్నామని చెప్పి మీరు యాత్ర చేయడము, మేము పోతున్నామని మేము పోవడము ఈ కొట్లాట కాదు. తెలంగాణ ప్రజలు గెలవరా? ఆర్టీఎస్ తూములు బద్దలు కొడతామంటే బిడ్డ అన్నాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో. ఇదే కేసీఆర్ గారు బిడ్డ ఎట్లా తూములు బద్దలు కొట్టండి, సుంకేశ్వరం పేల్చేస్తామని చెప్పిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాంబులేసి బద్దలు కొడతామని చెప్పి ఆ ప్రాంత నాయకులు మాట్లాడితే, రాయలసీమ ప్రాంత నాయకులు మాట్లాడితే, మీరు ఇది బద్దలు కొడితే పైన పేల్చేస్తామని చెప్పినటువంటి నాయకుడు కేసీఆర్ కాదా? జోగులాంబ నుంచి పాదయాత్ర చేసింది కేసీఆర్ కాదా? పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ చేసింది కేసీఆర్ గారు కాదా? వలసలు బంద్ అయింది, దానికి కారణం కేసీఆర్ గారు కాదా? ఈరోజు పత్తిలో పనిచేయడానికి, పత్తి చేనులో పనిచేయడానికి, పల్లి చేనులో పనిచేయడానికి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి పనిచేస్తున్న మాటలు వాస్తవం కదా? వేలాది మంది, లక్షల మంది బతుకుదేరు గురించి వేరే రాష్ట్రాలకు పోయినా, వేరే దేశాలకు పోయినాం. కానీ ఇవాళ ఇదే పాలమూరుకు బతకడానికి పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి మాట వాస్తవం కదా? వేల మంది ఇవాళ పనులు వస్తున్నా సరిపోవట్లేదంటే ఆ పంటలు పండడానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా? 2014 కన్నా ముందు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పంటలు ఎంత? తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 14 సంవత్సరాలు ఇప్పుడు పంటలు ఎంత? దాని మీద మీరు పోటీ పెట్టండి. దానికన్నా మీరు ఇంకా రెట్టింపు చేయండి. ఆ రోజు చెరువులో నిల్వ శాతం ఎంత? వాటర్ రిజర్వాయర్లది 2014 కన్నా ముందు ఎంత, ఇప్పుడు ఎంత? దానికన్నా మీరు ఎక్కువ చేయండి. మేము ఎన్ని చెక్ డ్యాములు కట్టినాం, ఎంత వాటర్ ఇప్పుడు గ్రౌండ్ వాటర్ పైకి పెరిగింది. మీరు దానికన్నా 10 అంతలు చేసి గ్రౌండ్ వాటర్ ఇంకా పైకి లేపండి. దాని మీద మీరు పోటీ పడండి. నిరక్షరాస్యతలో లాస్ట్ డే కొంతవరకు తీసుకొచ్చినాం. మీరు దాని మీద పోటీపడి, విద్య మీద పోటీపడి ఇంకా చేయండి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక్క మెడికల్ కళాశాల లేకుండే, ఇవాళ 5 మెడికల్ కళాశాలలు వచ్చినాయి. మీరు 5 మెడికల్ కళాశాలలు మేము చేస్తే మీరు 5 ఇంజనీరింగ్ కళలు చేయండి. దానికి పోటీ పెట్టుకుందాం. ఇలా ఎన్ని మాటలు అన్నా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేయండి. ఇలా ప్రతి గ్రామంలో నీళ్ళు తాగుతున్నారా? బిందె మీద బిందె పెట్టుకొని పోయి కిలోమీటర్ల కద్దు నీళ్ళు తెచ్చుకునేది కదా. ఇలా పరిస్థితి ఉందా? ఏ తాండాలోనైనా కనీసం సింగిల్ బోరుడైనా ఆ రోజు? ఏ తాండకైనా అంబులెన్స్ పోయే పరిస్థితి ఉండేనా ఆ రోజు? ఈ 10 సంవత్సరాల్లో ఒక్క తాండలో రోడ్డు వేయలేని తాండ ఉందా? నీళ్లు కానీ నల్లరాని తాండ ఉందా? ఎస్సీ బస్తీలలో ఊరు బయట బోర్ వేసి కొట్టుకొని అని చెప్తుంది. ఇలా పరిస్థితి ఉందా? ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా, ధనికుడైనా అందరం ఒకే నీళ్ళు తాగుతున్నమాట వాస్తవం కదా? ఆ రోజు డబ్బున్నోడు నీళ్ళు కొనుక్కొని ఆరో ప్లాంట్ నుంచి వాటర్ వచ్చేటివి బిస్లరీ వాటర్ తెచ్చుకొని తాగేది. పేదోడు మురికి నీళ్ళు వదిలేసుకొని కాగబెట్టుకొని తాగిన పరిస్థితి ఉండేది. మరి ఈరోజు అందరికీ ఒకే నీళ్ళు ఇచ్చినటువంటి మాట కేసీఆర్ ప్రభుత్వం కదా? ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఈ పరిస్థితి ఉందా? నా నియోజకవర్గంలో గతంలో మహబూబ్నగర్లో టౌన్ హెడ్ క్వార్టర్లో 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చే మాట వాస్తవం కాదా? ఈరోజు ఆ పరిస్థితి ఉందా? వాటర్ ట్యాంకర్లతో బాయిలో ఓపెన్ వెల్లో నీళ్ళు పోసి ఓపెన్ వెల్ నుంచి మోటార్లు పెట్టి నల్లలకు ఇచ్చినమాట వాస్తవం కాదా? ఇలా పరిస్థితి ఉందా? ఇలా మీరు చేస్తారని మీరు మాటలు విని, మీ వాగ్దానాలు విని ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి కన్నా ఇంకా బ్రహ్మాండంగా చేస్తారంటే మీకు అవకాశం ఇచ్చారు. ఇంకా బ్రహ్మాండంగా వేయడానికి మీరు అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కానీ ఇంకా మీ చేతిలో అధికారం వచ్చి మీరు కూర్చున్న తర్వాత కూడా అధికారంలో రాకపోతే వేరు, రావడానికి మీరు ఎన్నో చెప్పారు. వచ్చినాక అవకాశాన్ని
ప్రజలు మీకు ఎందుకు అవకాశం ఇచ్చిండ్రు, ఏం చెప్తే అవకాశం ఇచ్చిండ్రు, ఆ చెప్పిన దాంట్లో దృష్టి పెట్టాలి. కానీ ఈ రకమైనటువంటి తెలంగాణ కోసం దేశంలో అనేక రాష్ట్రాల పరిస్థితి వేరు, తెలంగాణ పరిస్థితి వేరు. తెలంగాణ లాంటి పరిస్థితి ఈ దేశంలో ఎక్కడ లేదు. తెలంగాణ లాంటి కలయిక, రెండు రాష్ట్రాలు కలపడము, ధనిక రాష్ట్రమైనటువంటి ఆనాటి ఈ ప్రాంతాన్ని కలిపి దివాలా దించి అన్నిట్లో అణచివేసి అన్నిట్లో మోసం చేసి ఈ ప్రాంతానికి ఇన్ని ఉద్యమాలు వచ్చినటువంటి మాట వాస్తవం కాదా? ఎంతోమంది పుట్టినరు, ఎంతోమంది ఉద్యమాలు చేసిండ్రు, ఎన్నో సీట్లు గెలిచిండ్రు, కానీ మళ్ళీ విలీనమైన పోయింది. కానీ ఒక కేసీఆరే కదా జెండా ఎత్తినప్పటి నుంచి రాష్ట్రం నెచ్చేంత వరకు రాష్ట్రం రావడానికే అందరితో కలిసింది తప్ప రాష్ట్రం రావడం ఎజెండాగానే కొట్లాడింది తప్ప రాజకీయ లబ్ధి గురించి ఏనాడైనా కొట్లాడిండా? తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయండి. నిజంగా రాజకీయ లబ్ధి గురించి ఆలోచన చేసింటే కేంద్ర మంత్రి పదవిని వదులుకుంటారా? వితౌట్ పోర్ట్ఫోలియో మినిస్టర్ ఈ దేశంలో కేసీఆర్ లాగా త్యాగం చేసినటువంటి వ్యక్తి ఉంటారా? కన్న కష్టాలు పడి చెమటొడిసి కన్నీళ్లు పెట్టుకొని కష్టపడి ఉపవాసాలు ఉండి కడుపు కట్టుకొని తెలంగాణ తెచ్చి 10 సంవత్సరాల్లో తెలంగాణలో మా రాష్ట్రాలను కలపండి. ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర అనేక చుట్టుముట్టు రాష్ట్రాల వాళ్ళు పోటీలు పడి ఉన్నటువంటి ఈ పరిస్థితి ఇవాళ మీరు ఏదో చెప్పిండ్రు, నమ్మి అధికారంలో వచ్చిండ్రు. కానీ మేము ఏం చేయలేదని కాదు మీకు అధికారం ఇచ్చింది, మాకన్నా మీకు ఎంత ఎక్కువ చేస్తారనే అధికారం ఇచ్చిండ్రు. కానీ మేము ఏం చేయలేదు, మీకు అధికారం ఇవ్వలే. మేము 10,000 ఇస్తే ఎకరకు మీరు 14,000 అన్నారు, మేము 2,000 ఇస్తే మీరు 6,000 అన్నారు, మేము ₹1,00,000 కళ్యాణం ఇస్తే తులం బంగారం అన్నారు. ఇట్లా ఎన్నో అంశాల్లో మీరు మాకన్నా ఎక్కువ ఇస్తామంటే మీకు అధికారం ఇచ్చారు. ఎక్కువ ఇచ్చడానికి హామీల మీద దృష్టి పెట్టాలి, గ్యారెంటీల మీద దృష్టి పెట్టాలి. కానీ అవన్నీ వదిలిపెట్టి ఈరోజు ఈ రకంగా మాట్లాడడం, తెలంగాణకి ఏం చేయలేదని చెప్పడం కాదది. మా హాయంలో కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ పైన ఉన్నట్టు అన్ని ప్రాజెక్టులు కూడా కేఆర్ఎంబీకి ఇచ్చే ప్రసక్తే లేదని కొట్లాడినాం. సరే, టెక్నికల్గా మీరు కొన్ని మాటలు మాట్లాడవచ్చు, కానీ అప్పచెప్పలేదు. ఇప్పుడు మరి ఈరోజు విజయవాడలో ఆఫీస్ పెడతామని చెప్తున్నారు, హెడ్ క్వార్టర్ ఆఫీస్ కేఆర్ఎంబీది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు ఇది గొప్ప విజయం మనం సాధించుకున్నామని చెప్తా ఉన్నారు. కేఆర్ఎంబీ మీద దృష్టి పెట్టండి, వాళ్ళ పరిధిలో పోకుండా ఈ ప్రాజెక్టులు ఆపడానికి ప్రయత్నం చేయండి. దాని మీద కలిసి ఢిల్లీలో కొట్లాడడానికి మేము సిద్ధమని కూడా చెప్పినాం. మాకు భేషజాలు లేకుండా మా జిల్లాను మేము కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని మేము కాపాడుకోవాలి, రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని తెచ్చుకున్నటువంటి పార్టీ కనుక అవసరం అనుకుంటే మా నాయకుడు చెప్పిండు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, మేము కూడా వస్తామని. కొట్లాడడానికి వస్తాం, మాట్లాడడానికి వస్తాం. ఇలా కేఆర్ఎంబీ కృష్ణా రివర్ బోర్డు మొత్తం చేతిలోకి వెళ్ళిపోయిందంటే ఈ పాలమూరు దుస్థితి ఏంటి, పాలమూరు ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, పాలమూరు తాగడానికి నీళ్ళు ఎట్లా, హైదరాబాద్ నీళ్ళు తాగడానికి ఎట్లా? దయచేసి ప్రజలు ఆలోచన చేయాలి. ఈరోజు బచావత్ ట్రిబ్యునల్ ముందు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు అడగండి, గట్టిగా కొట్లాడండి. ఆ రోజు నీళ్ళు అడగకుండా ద్రోహం చేసింది ఎవరు? నీళ్ళు అడగకుండా ద్రోహం చేసింది ఏ ప్రభుత్వం ఉంది? తెలంగాణను